హాయ్ పిల్లలు, మన మాస్టర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి హిందీ పాఠము అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ గురించి తెలుసుకుందాం. అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ ఏ విధంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే అంతర్జాతీయంగా హిందీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. उन्मुखीकरण पशु पक्षियों की भी भाषा होती है. इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझ लेते हैं. పశువులు పక్షులకు కూడా భాష ఉంటుంది. అంటే దాని అర్థం ఏమంటే అవి ఏమి చెప్పదలుచుకుంటాయో కొన్ని దాని యొక్క శబ్దాల ద్వారా అవి తెలుసుకుంటాయన్నమాట. यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसी सुविकसित भाषा नहीं होती. ఇక్కడ ఒక విషయం మనం చెప్పాలా, పశువులు పక్షులు మనుషుల మాదిరి మాట్లాడలేవన్నమాట. మన మాదిరి భాష వాళ్ళకి లేదు. पर वे सीधी सादी आवाज़ों और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं. చిన్న చిన్న శబ్దాల ద్వారా కొన్ని చేష్టల ద్వారా అవి తమ భావాలు వ్యక్తపరుస్తాయన్నమాట. ये बड़ी आसानी से खुशी, भय, चेतावनी, आमंत्रण जैसी कई भावनाएं दर्शा सकते हैं. ఇవి చాలా సులభంగా సంతోషము, భయము, హెచ్చరిక, ఎవరినన్నా స్వాగతం చేయడము, ఇవన్నీ ఆ భావనలు చాలా అవి సులభంగా అవి దర్శిస్తాయన్నమాట, అంటే చూపిస్తాయన్నమాట. కిసి పక్షి ద్వారా కియే గయే సంకేత అన్య పక్షి బి పెహచాన్ సక్తే హై. ఒక పక్షి ఏదైనా ఒక సంకేతం ఇచ్చిందంటే ఇంకో పక్షి దాన్ని తెలుసుకుంటుంది. उद्देश्य छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना. ఈ లెసన్ ఉద్దేశం ఏమంటే పిల్లలకి, విద్యార్థులకి లెటర్ ఏ విధంగా రాయాలా, దాని శైలి ఎలా ఉంటుంది తెలియజేయడము. उनके लेखन सृजन के विकास के साथ साथ उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना है. ఆ విధంగా లెటర్ రాయడము అనేది ఏ విధంగా వాళ్ళను సృజనాత్మకత నెలకొల్పడమో చూపించి, దాంతోపాటు ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ ఎలా ఉంది, దాని గొప్పతనం ఏమిటి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. విధా విశేష్ చూడండి. పత్ర గద్యకి ఏక ప్రముఖ విధా హై. లెటర్ అనేది గద్యములో ప్రోజ్కు సంబంధించిన ఒక మంచి గొప్ప విధానం అన్నమాట. అది పత్ర విధా पाठ में प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक के नाम लिखता है. పత్ర అనేది ఈ లెటర్ అనేది ముఖ్యంగా రాసేవాడు ప్రేషక్ అంటామని తన విషయాలని, పావక్ అంటే ఆ పొందేవాడు, లెటర్ పొందేవానికి ఏ విధంగా రాస్తాడో ఇది తెలియజేయడం అన్నమాట. इसमें एक मित्र अपने दूसरे मित्र को हिंदी सीखने तथा उससे होने वाले लाभों के बारे में बता रहा है. ఇందులో ఒక మిత్రుడు ఇంకో మిత్రునికి హిందీ ఏ విధంగా నేర్చుకోవాలా, అది నేర్చుకోవడం వల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో తెలియజేస్తున్నాడు అన్నమాట. विषय प्रवेश. हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है. హిందీ అనేది ఎటువంటి భాష అంటే భారతీయుల యొక్క శ్వాసలో ఉందన్నమాట. అది నరాల్లో జీర్ణించుకొని పోయింది. సక్కి సంస్కృతి, సభ్యత, గరిమాక ప్రతీక. ఇది ప్రతి ఒక్కరిలోనూ, భారతీయులందరిలోనూ, వారి సంస్కృతిలోనూ, వాళ్ళ సభ్యతలోనూ ఇది కలిసిపోయింది, వారికి చిహ్నం అన్నమాట ఇది. గాంధీజీనే अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था. గాంధీజీ కూడా ఏం చేసినాడు, ఆయన స్వతంత్ర సంగ్రామం చేయడంతో పాటు హిందీని కూడా బాగా ఆయన వ్యాప్తి చేసినాడు అనమాట, డెవలప్ చేసినాడు. అవి హిందీ నా కేవల్ భారత్ కి బల్కి విశ్వ కి భాష బన్ చుకీ హై. ఇప్పుడు కేవలం హిందీ అనేది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక గొప్ప భాష అయిపోయిందన్నమాట. సంసార్ కే వివిధ క్షేత్రంలో హిందీ కరోడో లోగోంకి జీవిక బన్ చుకీ హై. ప్రపంచంలోనే అన్ని రంగాల్లోనూ హిందీ కొన్ని కోట్ల మందికి ఇది జీవనాధారం అయిపోయిందన్నమాట. చూడండి, హైదరాబాద్ నుంచి రాస్తున్నాడు, 8/9/2014. हैदराबाद से लिख रहा है. 8/9/2014 में ये पत्र लिखा गया है. इसको लिखने वाला कौन है? बशीर अहमद है इसको लिखने वाला. अच्छा, ये पावक कौन है? पाने वाला अभिनव कुमार है पाने वाला. अच्छा, अब देखो
क्या लिख रहा है इसमें? प्रिय मित्र, तुम कैसे हो? ఓ ప్రియమైన మిత్రుడా, నువ్వు ఎలా ఉన్నావు? ఆశా కర్తా హూం కి తుమ్ అప్నే పరివార్ కే సాత్ సకుశల్ హో. నేను ఆశిస్తున్నాను నీవు నీ కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటావని. యह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो. నాకు ఇది తెలిసి చాలా సంతోషం కలిగింది. నీవు హిందీకి సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నావని. అంతకుముందు రాసినాడు అనమాట వాడు, అభినవ్ కుమార్ ఇతనికి. అందుకు మళ్ళీ ఇతను రాస్తున్నాడు. अभिनव कुमार కూడా చాలా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడంట. वो हिंदी से जुड़े हुए कई कार्यक्रमों में भाग ले रहा है, इसलिए इसे प्रसन्नता हो रही है बशीर अहमद को. तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है. నీవు ఈ లెటర్లో తెలుసుకోవాలనుకున్నావు హిందీ భాష యొక్క గొప్పదనం ఏమిటి మన జీవితంలో అని. मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ. నేను నీ తెలుసుకోవాలనే ఉత్సాహం, జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే ఉత్సాహం, నీ తెలుసుకోవాలనే ఉత్సాహానికి నేను సమాధానం ఇస్తున్నాను కింద. నేను తెలియజేస్తున్నాను ఏ విధంగా हिंदी గొప్పతనం ఉంటుందో. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. భారతీయ స్వతంత్ర సంగ్రామంలో దేశంలో ఐక్యత సాధించడానికి, అందరినీ ఐక్యత చేయాలంటే, ఏకం చేయాలంటే ఒక భాష కావాలా. అందుకు హిందీని ఎన్నుకున్నారన్నమాట. ఏకాం హిందీ సే హీ సాధ్య హో సకా, అది హిందీతోనే సాధ్యపడింది. ఆజ్ హమే ఏక్ సే అధిక్ భాషాయే సీఖనా జరూరీ హై. ఈరోజు మనము ఒకటి నుంచి ఇంకా ఎక్కువ భాషలు నేర్చుకోవడం అనేది చాలా మనకు మంచిది. జిన్మే హిందీ ఔర్ అంగ్రేజీ కా స్థాన్ మహత్వపూర్ణ హై. ఇందులో హిందీ అనేది మరియు ఇంగ్లీష్ అనేది చాలా గొప్పవి. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. హిందీ వల్ల మనము భారతదేశం యొక్క గుర్తింపు అనేది మనం చాలా గొప్పగా చేయవచ్చు అనమాట. హిందీ నేర్చుకుంటే ఎక్కడ పోయినా కూడా హిందీ మాట్లాడతారు అనమాట. భారత్ కే అలగ్ అలగ్ ప్రాంతో మే అలగ్ అలగ్ భాషాయే బోలీ జాతీ హై. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో, వివిధ రాష్ట్రాలలో వారి వారి ప్రాంతీయ భాషలు మాట్లాడతారు. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है जिसे सारे भारत के वासी जानते हैं. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ మనం కలిసిమెలిసి ఉండాలంటే మనకు ఒక భాష అనేది కావాలా, అది హిందీనే. హిందీ అందరికీ వస్తుంది. రాజస్థాన్లో పోయినామనుకోండి, మనము రాజస్థానీ మాట్లాడతారు వాళ్ళు, కానీ వాళ్ళకి హిందీ వస్తుంది. గుజరాత్లో పోయినామనుకోండి, గుజరాతీ మాట్లాడతారు వాళ్ళు, కానీ వాళ్ళకి హిందీ వస్తుంది. మహారాష్ట్రలో పోయినారనుకోండి, మరాఠీ మాట్లాడతారు వాళ్ళు, కానీ వాళ్ళకి హిందీ వస్తుంది. పంజాబ్లో పోయినారనుకోండి, పంజాబీ మాట్లాడతారు, కానీ వాళ్ళకి హిందీ వస్తుంది. అట్లా అనమాట. హిందీ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. वैसी भाषा ही हिंदी है जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है. అటువంటి భాషనే హిందీ. భారతీయులకు అది ఐక్యతలో ఒక ఐక్యత అనేటటువంటి ఒక సూత్రంలో అది మనకు కడుతుంది అని అర్థం. అంటే అది ఐక్యత సాధిస్తుంది అని. హిందీ అప్నే శాబ్దిక్ అర్థమే భీ భారతీయ కెహలాతీ హై. చూడు, హింద్ అనేది భారతీయ అనే శబ్దం దాంట్లో ఉంది, అర్థం ఉంది. इसलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343 के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है. కాబట్టి దేశంలోని వర్తమానము మరియు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన రాజ్యాంగం ఏం చేసిందంటే అధికరణ 343(1) ఈ అధికరణలో రాజ్యాంగంలో హిందీ అనుసారము, తహత్ అంటే అనుసారము, హిందీని 14వ తేదీ సెప్టెంబర్ 1949లో దీన్ని రాజభాషగా గౌరవం ఇచ్చినారు. అఫిషియల్ లాంగ్వేజ్ చేసినారనమాట. तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं. కాబట్టి ప్రతి సంవత్సరం మనము 14వ తేదీ సెప్టెంబర్ హిందీ దివస్ చేసుకుంటాము. आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयाना, सुरीनाम, ट्रिनिडाड एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमन, कतर, सऊदी अरब, गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ఆస్ట్రేలియా ఆది దేశం में हिंदी की मांग बढ़ती ही जा रही है. ఇప్పుడు చెప్పిన ఈ దేశాలన్నింటిలోనూ హిందీ బాగా మాట్లాడతారు. విదేశోं में भी हिंदी की रचनाएं लिखी जा रही हैं. విదేశాల్లో కూడా హిందీలో రచనలు చేస్తున్నారంట. जिसमें वहाँ के సాహిత్యకాरों का भी विशेष योगदान है. అక్కడ ఉండే వాళ్ళు కూడా, ఆ సాహిత్యకారులు కూడా చాలా గొప్పగా హిందీలోనే వాళ్ళ రచనలు చేస్తున్నారు. ये हम सब के लिए गर्व की बात है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिंदी सीख रहे हैं. ఇంకా మనకు గర్వించదగ్గ విషయం ఏమిటంటే విదేశాల్లో ఉండే
భారతీయులు కూడా వారితో అంటే విదేశాల్లో ఉండే వాళ్ళతో ఒకరికొకరు మాట్లాడుకోవాలంటే హిందీని వాళ్ళు నేర్చుకుంటున్నారు. అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉండే భారతీయులు కానీ మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా కానీ హిందీ నేర్చుకుంటున్నారు. హిందీ ద్వారా వాళ్ళు వార్తాలాపం చేసుకుంటున్నారు. ఇస్ తరహ హిందీకి మాంగ్ ఆజ్ విశ్వభర్ మే బఢతీ హీ జా రహీ హై. ఇందువల్ల ఏమైందంటే ఈ విధంగా హిందీ యొక్క గొప్పదనము ప్రపంచంలోనే పెరిగిపోతూ ఉంది. इसलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुटी हुई हैं. భారతదేశంలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా ఎన్నో సంస్థలు హిందీని బాగా ప్రచారం చేస్తున్నాయి. जिनमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेश में अपना महत्वपूर्ण योगदान दे रहा है. ఇందులో కేంద్రీయ హిందీ సంస్థాన్ అనేది హిందీ శిక్షణ ప్రశిక్షణ కార్యక్రమాలు చేస్తుందన్నమాట. దేశ విదేశాలను ఆగ్రాలో ఉందన్నమాట. ఇది కేంద్రీయ హిందీ సంస్థాన్ అనేది ఆగ్రాలో ఉంది. ఇది బాగా ట్రైనింగ్ ఇస్తుంది. आज विश्व भर में करीब 150 से अधिक విశ్వవిద్యాలయ చూడండి మొత్తం ప్రపంచంలోనే 150 విశ్వవిద్యాలయాలు ఉన్నాయంట. ఎందుకంటే ఎక్కువే ఉన్నాయి. హిందీ సంబంధీ కోర్సోं का संचालन कर रहे हैं. హిందీకి సంబంధించిన కోర్సులు అవి నెలకొల్పుతున్నాయి. బ్యాంక్ मीडिया फिल्म उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती ही जा रही है. బ్యాంకుల్లో కానీ మీడియాలో కానీ సినిమాల్లో కానీ ఈ అన్ని రంగాల్లోనూ హిందీ యొక్క గొప్పదనము దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది. इस तरह आज हिंदी नए नए रोजगारों का प्रमुख आधार बन चुकी है. ఈ విధంగా హిందీ నేర్చుకుంటే కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా బాగా పెరుగుతూ ఉంది. హిందీ సే అప్నే భవిష్య కా నిర్మాణ్ కర్నే వాలోం కే లియే చూడు హిందీని బాగా నేర్చుకొని వాళ్ళ భవిష్యత్తును నిర్మించుకోవాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోవాలి మనం. www.rajabhasha.nic.in www.ildc.gov.in www.bhashaindia.com www.ssc.nic.in www.parliamentofindia.nic.in www.ibps.in www.khsindia.org మరియు www.hindiనిదేశాలయ.nic.in ఇవన్నీ వెబ్సైట్స్ అనమాట. అది వెబ్సైట్ సేవామే తత్పర హై అంటే ఇవన్నీ ఈ వెబ్సైట్లో లేకపోతే మనకి హిందీకి సంబంధించినవన్నీ మనకు తెలుస్తాయి అనమాట. యా హమారే లియే గర్వ కి బాత్ హై కి సారా విశ్వ హిందీ కా మహత్వ జాన్ చుకా హై. చూడు ఇది మనకు గర్వించదగ్గ విషయము. మొత్తం ప్రపంచమంతా హిందీ యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకోండి. इसका प्रमाण है कि దీన్ని ఏ విధంగా నిరూపించాలంటే సారే విశ్వమే 10 जनवरी को విశ్వ హిందీ దివస్ మనాయా జాతా హై. చూడు ప్రపంచంలోనే ప్రపంచ హిందీ దివస్ అనమాట. జనవరి 10వ తేదీ. సెప్టెంబర్ 14 ఇండియాలో చేసేది అనమాట. కానీ 10వ తేదీ జనవరి మొత్తం విశ్వమంతా ప్రపంచమంతా చేస్తారు హిందీ దివస్. इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है. ఈ విధంగా ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా ప్రకాశిస్తూ ఉంది हिंदी. हाँ तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. నువ్వు నన్ను ఏమడిగావంటే ఫర్దర్ స్టడీస్ కోసము ముందుకు పోవాలంటే చదువులో నువ్వు సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకుంటానని చెప్పినావు నాతో. हम जान चुके हैं कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. కాబట్టి నువ్వు ఆ విధంగా తీసుకోవాలనుకుంటున్నావు నాకు సంతోషం కలిగింది. మరియు నేను తెలుసుకున్నానంటే ఈరోజు నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ హిందీ యొక్క గొప్పతనం పెరిగిపోయింది. हम इससे अपने उज्ज्वल भविष्य का निर्माण कर सकते हैं. హిందీ నేర్చుకొని మన ఉజ్వల భవిష్యత్తును మనం నిర్మించుకోవచ్చు. इसलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय भाषा हिंदी का चयन करना ही लाभदायक है. కాబట్టి నువ్వు ముందు చదువుల కోసము ప్రథమ భాష కానీ ద్వితీయ భాష కానీ ఫస్ట్ లాంగ్వేజ్ కానీ సెకండ్ లాంగ్వేజ్ కానీ హిందీని తీసుకోవడం అనేది చూస్ చేసుకోవడం చయన్ కర్నా అంటే చాలా లాభదాయకం ఇది. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करोगे. నువ్వు నాకు చాలా నమ్మకం ఉంది హిందీని బాగా నేర్చుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో మన దేశానికి బాగా పేరు తెస్తావు నువ్వు అని. घर में बड़ों को मेरा प्रणाम कहना. ఇంట్లో పెద్దలకు నా యొక్క ప్రణామాములు చెప్పు నమస్కారాలు చెప్పు. अपने स्वास्थ्य का पूरा ध्यान रखना. నీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకో. తుమ్హారా ప్రియ మిత్ర బషీర్ అహ్మద్ అని ఆయన రాసినాడు. మరియు అది ఎవరికి చేరిందంటే శ్రీ ఎస్ అభినవ్ కుమార్ అనే అతనికి 10वीं कक्षा ఏపీ మోడల్ స్కూల్ వెలదండ మహబూబ్ నగర్ 509360 పిన్ కోడ్ అనమాట. ఇది అక్కడికి చేరింది ఈ లెటర్. ఇంతటితో ఈ పాఠం అయిపోయింది.
ఇంకో పాఠంతో మళ్ళీ వేరే వీడియోలో ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.